మాజీ శాసనసభ్యులు స్వర్గీయ గొట్టిపాటి కొండప నాయుడు కృషితోనే జలదంకి గ్రామంలో మండలం ఏర్పాటైంది అని టీడీపీ మండల కన్వీనర్ స్పష్టం చేశారు. ఆ మహానుభావుడు దయవలనే జలదంకి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం జరిగి ఎందరో నిరుపేదలకు వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు. విద్యప్రదాతగా చింతలపాలెంలో హాస్టళ్లను, పాఠశాలను వచ్చేలా చేసి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గురువారం జలదంకిలోని టీడీపీ కార్యాలయంలో గొట్టుపాటి కొండపనాయుడు 22వ వర్ధంతిని టీడీపీ, జనసేన నాయకుల, కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండప నాయుడు స్వర్గస్థులై ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఆయన జీవితం నేటి తరానికే కాక రేపటి తరానికి కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య మాట్లాడుతూ స్వర్గీయ గొట్టిపాటి కొండప నాయుడు ఎమ్మెల్యేగా, సమితి ప్రెసిడెంట్గా, గ్రంథాలయ చైర్మన్గా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఉదయగిరి రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గొట్టిపాటి కొండపనాయుడు ఆశయ సాధన కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండలం టీడీపీ ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్, ఉదయగిరి టీడీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ ఉప్పుటూరి సుధీర్, పచ్చ పెంచుల నాయుడు, టీడీపీ యువత అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, అప్పలనాయుడు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడున్నా కూడా గొట్టిపాటి కొండపనాయుడు గారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా పెద్ద మనసుతో ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మన ముందు కూడా కొనసాగిస్తాము. అందరూ కూడా భక్తులు కొండపనాయుడు గారి గొప్పతనాన్ని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి అందరూ చెప్పడం జరిగింది. కొండపనాయుడు గారికి ఉన్నటువంటి కొన్ని విలక్షణమైన లక్షణాలు, ఒక లక్షణం మర్చిపోయారు, అది ఒక్కటే నేను చెప్తాను. ఈ రోజు ఈ సమాజం కులాల మధ్య, మతాల మధ్య కొట్లాడుకునే సందర్భాల్లో ఆనాడు గొట్టిపాటి కొండపనాయుడు గారు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎట్టాడిదో ఎవరికి కూడా తెలియనీయకుండా అందరినీ తన సొంత బిడ్డల్లాగా అన్ని కులాలని, అన్ని మతాలని, అందరినీ కూడా వేషాలు లేకుండా ఆయన కాపాడుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. మా గ్రామము పూర్తిగా రెడ్డి గారి డామినేషన్ అయిన పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు 94లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని మా గ్రామ మనవడగా నన్ను ఆశీర్వదించమంటే అన్నవరంలో ఉన్న రెడ్లందరూ కూడా కేవలం వేణుగోపాల్ రెడ్డి గారికి 17 ఓట్లేసి అన్నవరంలో ఉన్న రెడ్లందరూ కూడా ప్లేట్ గుర్తుకేసి పార్టీ సిద్ధాంతాన్ని ధిక్కరించి కొండపనాయుడు గారి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్న సందర్భం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలకి ఇదే నిదర్శనము. మనం ఇప్పుడు కొండపనాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనం కొండపనాయుడు గారు ఆయన 100%లో కనీసం 50% అయిన ఆయన్ని ఫాలో అయ్యి మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న మనం అందరం కూడా కొండపనాయుడు గారి ఆశయాల్ని కట్టుబడి మున్ముందు కూడా ఆ ఆశయాలు నెరవేరేదానికి మనం అందరం కూడా పనిచేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 86 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంకా రిజల్ట్ రాలే, సొసైటీ ఎలక్షన్ జరుగుతా ఉంది. మా ఊరు నుంచి 3 ట్రాక్టర్లు గట్టిపల్లి సొసైటీకి ప్రసాదపేట వెళ్తే అప్పుడు మా బావగారు అతనికి కొండపనాయుడు గారు, ఏకరాయుడు అంటారు ఆయన్ని, ఆయన శిష్యుడు, ప్రధాన శిష్యుడు. ఆయనతోటి ఎలముంటే ఆయనతోటి నేను 3 రోజులు వెళ్ళి గట్టుపల్లి, చింతపాలెం, తిమ్మ సముద్రం, కేశవరం, అన్నవరం ఈ పంచాయతీ అన్ని తిరిగి ఆయనతోటి వృత్తగా సపోర్ట్ చేస్తూ ఆయనకి ఆ రోజు ఆయన తిన్నటువంటి ఒక చిన్న అభిమానాన్ని. తర్వాత నేను 10th క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత జవహర్ భారతి కాలేజీలో సీట్ రావాలంటే నాకు రాలే. ఆయన స్వాగత రాజ్యంలో, కవిత రాజ్యంలో ఉండేవారు. మా బావగారు తీసుకెళ్లి మా అక్కడు వీడికి ఎలాగైనా సరే జేబీ కాలేజీలో సీట్ ఇప్పించాలంటే ఆయన అప్పుడు ప్రిన్సిపల్ అయినటువంటి ఓఎల్ గారికి రికమెండ్ చేసి, ఫోన్ లేవప్పుడు మనిషిని పంపించి రికమెండ్ చేసి మా వాడికి సీట్ ఇప్పించమంటే నాకు ఆయన సీట్ ఇప్పించి నాకు జవహర్ భారతి కాలేజీలో విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి శ్రీ మహనీయుడు శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు. తరువాత అదే కాలేజీలో నాకు ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉన్న సమయంలో హాస్టల్లో సీట్ ఇప్పించడానికి నా బాలికలకి సీట్ రాలే. తర్వాత
వాటర్ సుధాకర్ రెడ్డి గారి చేత ఆయన ఫోన్ చేపించి ఆయన ద్వారా నాకు ఏఎంఎస్ లో సీట్ ఇప్పించి నాకు 2 years ఇంటర్మీడియట్ 2 years నాకు సీట్ ఇప్పించడం ఘనత కూడా మా గొట్టిపాటి కొండపనాయుడు గారిది. ఆనాటి నుంచి కూడా నేను విద్యార్థి దశించే తెలుగు విద్యార్థి పరిషత్ జాయిన్ అయ్యి గొట్టిపాటి కొండపనాయుడు గారి శిష్యుడిగా ఓనమాలు నేర్చుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొట్టిపాటి శిష్యుడిగానే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఈ రోజు శ్రీ బుల్లేరు వెంకటరామారావు ఆశీస్సులతో బుల్లేరు వెంకటరామారావు దగ్గర రాజకీయం చేస్తూ ఇక్కడే ఉంటూ ఈ పార్టీలోనే ఉంటూ శ్రీ బుల్లేరు వెంకటరామారావు గారిని రేపు అత్యధిక మెజారిటీతో మన గొట్టిపాటి కొండపాటి యువసేన అందరూ కలిపి గెలిపించుకుంటామని కూడా ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. కొండపనాయుడు గారి వర్ధంతికి మన టీడీపీ అధ్యక్షులు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మేము జనసేన పార్టీ వాళ్ళం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించాము. గొట్టిపాటి కొండపనాయుడు గారు ఆయన స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నారు. తరువాత ఒక రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 4 పర్యాయాలు గట్టుపల్లి పంచాయతీ అధ్యక్షునిగా, 2 పర్యాయాలు చిన్నకాక సమితి అధ్యక్షునిగా, వింజమూరు సమితి అధ్యక్షునిగా 2 పర్యాయాలు, జెడ్పీటీసీ ఉపాధ్యక్షునిగా ఒకసారి, మరియు జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యునిగా అతను పనిచేశాడు. 1967లో మొదటిసారిగా కావలి స్వతంత్ర అభ్యర్థిగా గొట్టుపాటి సుబ్బానాయుడు గారిని గెలిపించడానికి ఈయన కీలక పాత్ర వహించి తదుపరి ఎన్నికల్లో 72లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్జి రంగా గారి శిష్యులు. ఆయన కార్యకర్తల్ని వాళ్ళ పిల్లలుగా చూసుకునేవాడు. వాళ్ళ కోసం ఏ టైంలో వెళ్ళినా అన్ని పనులు చేసేవాళ్ళు. ఉత్తరకాల సాధన కోసం పోరాడి ఉత్తరకాలు సాధించారు. ఆయన పేరు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా స్మారకం చేశారు. మేము ఆయన ఎప్పుడు చూడలేదు, చెప్తుంటే పెద్దోళ్ళు చెప్తుంటే అలాంటి గొప్ప మహానేతల నుంచి మేము చాలా నేర్చుకోవాలి. ఆయన తన ఆస్తి పోగొట్టుకున్నాడే కానీ ఏనాడు ₹1 ఆర్జించలేదు. ఇలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తులు కార్యక్రమం కోసం ఈరోజు నివాళులు అర్పించడం కోసం రావడం మేమెంతో పుణ్యం చేసుకున్నాం. ఇట్లా సెలవు తీసుకున్నాం. 22వ వర్ధంతి సందర్భంగా జలదంకి మండలం తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే కార్మికులకు, ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. సో ముఖ్యంగా ఈరోజు నాకైతే పెద్ద ఎక్కువగా తెలియదు కొన్నాకి, కానీ మన ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ చెప్పిన విధంగా చూస్తుంటే నిజంగా ఒక లీడర్, ఒక గొప్ప నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ. అలాగే ముఖ్యంగా అతను గొట్టిపాటి కొండపనాయుడు సార్ గారు ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, అలాగే అభివృద్ధి మీద ఎలా వర్క్ చేయాలనేది ఆ రోజుల్లోనే నేర్పించాలని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మధుమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు హాస్పిటల్, జలదంకి మండలానికి హాస్పిటల్ తీసుకురావడం కానీ, అది వైద్యం పరంగా, అలాగే అభివృద్ధి పరంగా సెంట్రల్ జలదంకి మండలాన్ని చేయడం కానీ, అలాగే మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధీర్ గారు చెప్పినట్టు హాస్టల్స్ పెట్టి విద్యని ఎలా పంచాడు అనే దాని విధంగా కానీ, అలాగే ఉత్తర కాలువ తీసుకొచ్చి వ్యవసాయానికి ఎలా తోడ్పడ్డాడు అనేది ఇలా చూస్తుంటే నిజంగా ఒక లీడర్ ఏ విధంగా చేస్తే అతన్ని చనిపోయిన తర్వాత కూడా ఎంతమంది ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటున్నారనే దానికై ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చూపించుకొని అతను ఎక్కడున్నా అతని మనసు ఆయుష్రాలతో ఉండాలని